ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రముఖులు ఏమన్నారో చూద్దాం. రాజ్యాంగ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని కలిసి పనిచేయాల్సిన బాధ్యత శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి అది అవసరమని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న ప్రత్యేకంగా నిర్వహించిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య గణతంత్ర దేశానికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందన్నారు. పౌరుల ప్రాథమిక విధులేమిటనేది రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారు. దేశ ఐక్యత సమగ్రతలు కాపాడడం, సామరస్యాన్ని పరిరక్షించడం, మహిళల హుందాతనానికి భంగం కలిగించకుండా చూడటం గురించి రాజ్యాంగం నొక్కి చెప్పింది. దేశ న్యాయ వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేసేలా సుప్రీంకోర్టు నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలు హర్షణీయం. మారుతున్న కాలంతో పాటు కొత్త ఆలోచనల్ని స్వీకరించగలిగేలా రాజ్యాంగ రూపకర్తలు మన రాజ్యాంగాన్ని ఒక పురోగమన పత్రంగా ఎంతో ముందు చూపుతో తీర్చిదిద్దారు. సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధిలో భారీ లక్ష్యాలను ఇప్పటికే మనం సాధించాం. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడంలోనూ భారత్ కీలక పాత్ర పోషించాలని రాజ్యాంగ రూపకర్తలు నిర్దేశించారు. ప్రస్తుతం మన దేశం ఆర్థికంగా ముందు అడుగు వేయడంతో పాటు విశ్వబంధుగా తనదైన పాత్ర పోషిస్తోంది. ఎంతోమంది మేధావులు సుమారు 3 ఏళ్లు జరిపిన చర్చల ద్వారా రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగం తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది అని ముర్ము చెప్పారు. రాజ్యాంగ ఆదర్శాలను పుణికిపుచ్చుకుంటూ 2047 నాటికి వికసిత భారత్ సాకారం కావడంతో పౌరులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగిస్తూ భారతదేశ ప్రజలమైన మేం అనే ప్రారంభ వాక్యాలే ప్రజలకు రాజ్యాంగ బలాన్నిచ్చాయని చాటుతున్నాయన్నారు. వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రజాస్వామ్యం పరిఢిల్లుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యాంగం ఒక సజీవ ప్రవాహమని, దేశం రూపాంతరణ చెందుతున్న కీలక సమయంలో మార్గనిర్దేశం చేసే దీపంలా అది నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడారు. ప్రభుత్వంలో అంతర్భాగాలన్నీ తమకు రాజ్యాంగం అప్పగించిన పాత్రను గౌరవించాలని, అంతర్వ్యవస్థల సమతుల్యతను పాటించాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష అని, దానిని ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.